హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, శాక్ రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వివరాల కోసం మరికొంతమంది కామెంట్ చేయండి. దీని యొక్క అప్లికేషన్ లింకు కింద పెడతాను డిస్క్రిప్షన్లో. అలాగే దీనిని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఇస్రో శాక్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ వేకెన్సీ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇస్రో నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రోలో అసిస్టెంట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ పోస్టులు, విద్యార్హత, ఎంపిక విధానం, పరీక్షా నమూనా, సిలబస్, జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం, ఆపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అన్ని అర్హతలు ప్రమాణాలు నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఓకేనా. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ రాజభాష. ఎలిజిబిలిటీ క్రైటీరియా సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. పోస్ట్స్ 7 పోస్టులు. సో ఫ్రెండ్స్, ఇది సీక్రెట్ నోటిఫికేషన్ అంటే ఎవరికి తెలియదు కాబట్టి 7 పోస్టులు ఉన్నాయని ఆగిపోకండి. జస్ట్ అప్లికేషన్ పెడితే మీకు అద్భుతంగా యూజ్ అవుద్ది. మీ క్వాలిఫికేషను, మీ స్కిల్స్ సరిపోతే అప్లై చేయండి. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు అసిస్టెంట్, పోస్టు సంఖ్య 7 పోస్టులు. అసిస్టెంట్ రాజభాష 7 పోస్టులు. దీని యొక్క ఆన్లైన్ దరఖాస్తు కేంద్రం 12/9/2025 అంటే 12 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. 12 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. దీని యొక్క పరీక్ష తేదీ తర్వాత తెలియజేస్తారు. సిబిటి అడ్మిట్ కార్డు తర్వాత తెలియజేస్తారు. ఓకే. మన అప్లికేషన్ పెట్టుకుంటే అవి ఆటోమేటిక్గా మెయిల్కి అప్డేట్స్ వస్తాయి. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. విత్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీలో 60% అంటే గ్రాడ్యుయేషన్లో 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. అలాగే టైపింగ్ వచ్చి ఉండాలి. ఓకేనా. ఈ 2 క్వాలిఫికేషన్లు ఎవరికుంటే వాళ్ళు అప్లై చేయండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రాత పరీక్ష అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఏంటంటే టైపింగే. ఓకేనా. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఓకే. అంటే 2 అవర్స్లో 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. హిందీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్. అంటే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 అవర్స్. ఓకే. దీని యొక్క పే స్కేల్ వచ్చి 25,500 నుంచి 81,100 వరకు. లెవెల్ 4 జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ ఫీమేల్ 400 రూపాయలు. సో ఫ్రెండ్స్, కొంచెం రిఫండ్ అంటే అప్లై చేసిన వాళ్ళకి రిఫండ్ అవుతుంది ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే. అంటే 100 రూపాయలు తీసుకుంటారు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకి 400 తీసుకుంటారు. అవి కూడా రిటర్న్ అయిపోతాయి. ఓకేనా. అంటే మీరు అప్లై చేసినా సరే రిటర్న్ వచ్చేస్తాయి. కాబట్టి 7 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు లాగిన్ ఐడి, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ షేర్ చేయాలి. ఇందులో షేర్ చేసి జేపీజీ ఫార్మేట్లో అన్నీ అప్లోడ్ చేస్తే అయిపోద్ది అప్లికేషన్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి అప్లై ఆన్లైన్ లింక్ ఏమో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫుల్గా మనం అప్లై చేసుకుని కొంచెం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే సీక్రెట్ నోటిఫికేషన్ ఎవరికి తెలియదు కాబట్టి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వివరాల కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురికి షేర్ చేయండి.